హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ నుంచి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నుంచి బిట్స్ ఎలా వస్తాయనేది చూద్దాము. సో జనరలీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి సూపర్లేటివ్, ఇంకొకటి కంపారిటివ్, ఇంకొకటి పాజిటివ్. సో ఈ మూడు కూడా ఎక్కడెక్కడ ఎలా వాడతారు అనేవి మనం బిట్స్ చేసుకుంటూ చూద్దాము. చూడండి, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అడుగుతున్నారు. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత టైం మనకి లేదండి. కాబట్టి ట్రిక్స్ ద్వారా ఫాస్ట్గా మనం బిట్స్ అనేవి చేసుకుందాం. ఎందుకంటే ఇంకా చాలా సిలబస్ మనం కవర్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి అందరూ అర్థం చేసుకొని, సో నేను ఒక్కసారి చెప్పిన దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ బిట్స్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్గా మీరు చేయగలిగితే బిట్స్ అనేవి బాగా చేయగలుగుతారు. ఫస్ట్ బిట్ ఏంటంటే, ద మోనాలిసా ఈజ్ వన్ ఆఫ్ ద డాష్ పెయింటింగ్స్ ఇన్ దిస్ మ్యూజియం. వన్ ఆఫ్ ద వచ్చింది అంటే కనుక అది సూపర్లేటివ్ స్టేట్మెంట్ అని అర్థం. వన్ ఆఫ్ ద అన్నప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ వస్తుంది. మోస్ట్ అంటే ఇంకా సూపర్లేటివ్, దీని తర్వాత ఇంకేమీ ఉండదు అని. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఇన్ దిస్ మ్యూజియం. నెక్స్ట్, షీ ఈజ్ డాష్ దాన్ హర్ సిస్టర్. అంటే ఈ అమ్మాయి వాళ్ళ అక్క కన్నా, అంటే కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఈఆర్ వస్తుంది ఆన్సర్లో. షీ ఈజ్ ప్రెట్టియర్ దాన్ హర్ సిస్టర్. షీ ఈజ్ ప్రెట్టియర్ దాన్ హర్ సిస్టర్. నెక్స్ట్, షుగర్ ఈజ్ డాష్ దాన్ సాల్ట్. ఇక్కడ కూడా కంపేర్ చేస్తున్నారు. ఇది కంపారిటివ్ స్టేట్మెంట్. సో షుగర్ ఈజ్ స్వీటర్ దాన్ సాల్ట్. Albert Einstein was dash than me. Albert Einstein was the superlative statement. నాకన్నా కూడా చాలా తెలివైనవాడు. సో మోర్ ఇంటెలిజెంట్. ఐన్స్టీన్ వాజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మీ. ఇండియా ఈజ్ ద డాష్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది కూడా సూపర్లేటివ్. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దిస్ ఈజ్ హిస్ డాష్ పోయమ్. దిస్ ఈజ్ హిస్ ఫైనెస్ట్ పోయమ్. ఫైనెస్ట్ పోయమ్. ఇదొక పాజిటివ్ స్టేట్మెంట్. ఆక్సిజన్ ఈజ్ ద డాష్ న్యాచురల్ రిసోర్సెస్. ఆక్సిజన్ ఈజ్ ద చీపెస్ట్ న్యాచురల్ రిసోర్సెస్. ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. రవి ఈజ్ ఏ డాష్ బాయ్. రవి ఈజ్ ఏ నైస్ బాయ్. పాజిటివ్ స్టేట్మెంట్. ఏ టైగర్ ఈజ్ డాష్ దాన్ ఏ క్యాట్. టైగర్ ఈజ్ కంపారిటివ్ స్టేట్మెంట్. ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఏ క్యాట్. దిస్ ఈజ్ ద డాష్ మూవీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అసలు ఇలాంటి మూవీ నేను ఎక్కడా చూడలేదు. అంటే ఇది సూపర్లేటివ్ కాబట్టి మోస్ట్ బోరింగ్. దిస్ ఈజ్ ద మోస్ట్ బోరింగ్ మూవీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ద హోల్ ఈజ్ డాష్ దాన్ దిస్ డింగో. ద హోల్ ఈజ్ బిగ్గర్ దాన్. కంపేర్ చేస్తున్నారు కదా, దీనికన్నా ఇది పెద్దగా ఉంది. సో ద హోల్ ఈజ్ బిగ్గర్ దాన్ దిస్ డింగో. టేక్ ద డాష్ ఆఫ్ ద 2 రూట్స్. సో 2 రూట్లో ఏది చిన్నదో అది తీసుకోమని చెప్తున్నారు. షార్టెస్ట్. టేక్ ద షార్టెస్ట్ ఆఫ్ ద 2 రూట్స్. ఆఫ్ ఆల్ 3 kittens, Kizzy is the nitpickest. సో ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. దట్ వాజ్ ద డాష్ ఎగ్జామ్ ఐ హ్యాడ్ ఆల్ సెమిస్టర్. ఇది కూడా ఒక సూపర్లేటివ్ స్టేట్మెంట్. సో మన ఆన్సర్ మోస్ట్ డిఫికల్ట్ అవుతుంది. మోస్ట్ డిఫికల్ట్. దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ ఐ హ్యాడ్ ఆల్ సెమిస్టర్స్. సమ్ స్పోర్ట్స్ ఆర్ డాష్ దాన్ అదర్స్. సమ్ స్పోర్ట్స్ ఆర్ more exciting than others. A mouse is dash than a lion. Comparative, weaker. A mouse is weaker than a lion. This is dash than that one. This is
more interesting than that one. India is a dash country. India is a big country. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ ఎ బిగ్ కంట్రీ. ద బ్లూ కార్ ఈజ్ డాష్ దాన్ ద రియల్ కార్. ద బ్లూ కార్ ఈజ్ ఫాస్టర్ దాన్ ద రియల్ కార్. దీనికంటే ఇది చాలా ఫాస్ట్గా ఉందని చెప్తున్నాం. కంపారిటివ్ అది. ఎ డెజర్ట్ ఈజ్ డాష్ దాన్ అ జంగిల్. ఎ డెజర్ట్ ఈజ్ డ్రైయర్ దాన్ అ జంగిల్. No other exercise is so good. No other exercise is so good as swimming. So good as swimming. Very few girls are as beautiful as Misha. Very few girls are as beautiful as Misha. Bombay is the best port of India. Bombay is the best port of India. Delhi is one of the biggest cities of India. Shakespeare is greater than any other English poets. He is as tall as Ramesh. So choose the correct comparative degree of this. కంపారిటివ్ అన్నప్పుడు దాన్ రావాలి. ఓకే, కంపారిటివ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, కంపారిటివ్ అన్నప్పుడు కంపల్సరీ దాన్ అనేది ఉండాలి. సో ఆప్షన్స్లో దాన్ అనేది ఎక్కడెక్కడ ఉన్నది, అన్నిట్లోనూ ఉన్నది, కానీ రమేష్ అనేవాడు ముందుకు వచ్చేయాలి. లాస్ట్లో ఏదైతే ఉందో అది ఫస్ట్కి రావాలి. రమేష్ ఈజ్ టాలర్ దాన్ హీ. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అనేది పాజిటివ్లో ఉంది కదా. రమేష్ ఈజ్ హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రమేష్ అని పాజిటివ్లో ఉంది కాబట్టి మనల్ని ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సెంటెన్స్ని చేంజ్ చేయమని అడిగితే అది పాజిటివ్లో ఉంటే కనుక మనం నెగిటివ్లోకి చేంజ్ చేయాలి. ఒకవేళ నెగిటివ్లో అడిగితే మనం పాజిటివ్లోకి చేంజ్ చేయాలి. అది రూల్, వన్ ఆఫ్ ద రూల్స్. కాబట్టి ఇప్పుడు రమేష్ అనేవాడు ముందుకు వచ్చేస్తాడు. సో రమేష్ ఈజ్ నాట్ టాలర్ దాన్ హీ. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, రమేష్ అనేవాడు ఫస్ట్కి వచ్చేస్తాడు, హీ అనేవాడు లాస్ట్కి వెళ్ళిపోతాడు. అండ్ పాజిటివ్ కాబట్టి మనం నెగిటివ్ చేయాలి. ఈజ్ నాట్. కంపేర్ చేస్తున్నాం కాబట్టి టాలర్ దాన్. ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, షీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ హర్ సిస్టర్. ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. మనం దీన్ని నెగిటివ్లో రాయాలి. సో హర్ సిస్టర్ అనేది ముందుకు వచ్చేస్తుంది, షీ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో హర్ సిస్టర్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ షీ. మన ఆప్షన్ 1 అవుతుంది. హర్ సిస్టర్ ఈజ్ అనేది పాజిటివ్ కాబట్టి ఈజ్ నాట్ బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ దాన్ షీ. షీ అనేది లాస్ట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్, ఐరన్ ఈజ్ నాట్ కాస్ట్లియర్ దాన్ గోల్డ్. ఇప్పుడు మనం దీన్ని పాజిటివ్లోకి మార్చాలి. ఐరన్ ఈజ్ నాట్ కాస్ట్లియర్ దాన్ గోల్డ్. పాజిటివ్ అన్నాడు అంటే కనుక అటు ఇటు యాజ్ ఉండాలి. అటు ఇటు యాజ్ ఉండాలి. ఓకే, అండ్ లాస్ట్ సెంటెన్స్ ముందుకు వచ్చేస్తుంది. గోల్డ్. గోల్డ్ ఈజ్ నాట్, ఇది నెగిటివ్లో ఉంది. సో మనం పాజిటివ్లోకి రాయాలి. గోల్డ్ ఈజ్ యాజ్ కాస్ట్ యాజ్ ఐరన్. గోల్డ్ ఈజ్ యాజ్ కాస్ట్ యాజ్ ఐరన్. నెగిటివ్లో ఉంది, దాన్ని పాజిటివ్లోకి మార్చాం. అటు ఇటు యాజ్ రావాలి పాజిటివ్ అంటే కనుక. అదే కంపారిటివ్ అంటే కనుక దాన్ రావాలి. నెక్స్ట్, దుర్గా ఈజ్ నాట్ స్ట్రాంగ్ యాజ్ నాయక్. సో ఇక్కడ క్వశ్చన్ నెగిటివ్లో ఇచ్చాడు. దుర్గా ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ నాయక్. సో నాయక్ అనేవాడు ముందుకెళ్ళిపోతాడు. నాయక్ ఈజ్
సో కంపారిటివ్ అన్నాడు కదా, కంపారిటివ్ అన్నప్పుడు దాన్ రావాలి. స్ట్రాంగ్ అన్నాడు కాబట్టి స్ట్రాంగర్ వస్తుంది. ఓకే, స్ట్రాంగర్ దాన్ రావాలి. సో నాయక్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ దుర్గా. ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అజర్ ఈజ్ నాట్ ఫాస్టర్ దాన్ కపిల్. సో దీన్ని పాజిటివ్లోకి మార్చమన్నాడు. పాజిటివ్ అంటే అటు ఇటు యాజ్ ఉండాలి, లేదా సో యాజ్ ఉండాలి. ఈ రెండు ఉండాలి పాజిటివ్ అని అడిగినప్పుడు. సో ఇది నెగిటివ్లో ఇచ్చాడు క్వశ్చన్. అజర్ ఈజ్ నాట్ ఫాస్టర్ దెన్ కపిల్. సో మనం పాజిటివ్లోకి రాయాలి. కపిల్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ అజర్. కపిల్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ అజర్. అది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. దీన్ని ఏం చేయమన్నారు? కంపారిటివ్లోకి మార్చమన్నారు. ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్, మనం పాజిటివ్లోకి మార్చాలి. కంపారిటివ్ అన్నప్పుడు దాన్ రావాలి. గ్రేట్ అన్నాడు కాబట్టి గ్రేటర్ రావాలి. ఓకే, సో టెండూల్కర్ అనేది ముందుకెళ్తుంది. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. పురు ఈజ్ బ్రేవర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. సో ఇది సూపర్లేటివ్లోకి మార్చమన్నాడు. సో మోస్ట్ అని ఇచ్చేసాడు. ఇచ్చిన క్వశ్చన్ పాజిటివ్లో ఉంది, మనం నెగిటివ్ చేయాలి. నెగిటివ్ అంటే నో కానీ నాట్ కానీ రావాలి. కాబట్టి ఇందులో ఎక్కడ నో అని ఉంది? ఆప్షన్ 4లో ఉంది. నో అదర్ కింగ్ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు ఇన్ ద వరల్డ్. ఓ సారీ అండి, నేను పాజిటివ్లో చెప్పేశాను. సూపర్లేటివ్ అన్నప్పుడు ఇంకా దానికన్నా నెక్స్ట్ ఇంకేం ఉండకూడదు. సో బ్రేవర్ అన్నాడు కాబట్టి బ్రేవర్ తర్వాత వచ్చే డిగ్రీ ఏది? V3 బ్రేవెస్ట్. బ్రేవెస్ట్ కదా. సో పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఆరెంజెస్ ఆర్ చీపర్ దాన్ యాపిల్స్. సో దీన్ని పాజిటివ్లోకి మార్చమన్నారు. అంటే యాజ్ కానీ సో కానీ రావాలి. యాపిల్స్ అనేవి ముందుకు వచ్చేస్తుంది. ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్ చేయాలి. యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్. యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్. కాఫీ ఈజ్ నాట్ సో హాట్ యాజ్ టీ. కంపేర్ చేయమన్నాడు. నాట్ సో నెగిటివ్లో ఇచ్చాడు, మనం పాజిటివ్ చేయాలి. కంపారిటివ్ అన్నాడు కాబట్టి దాన్ రావాలి. ఇక్కడ ఏముంది? హాట్ ఉంది కాబట్టి హాటర్ రావాలి. టీ ఈజ్ హాటర్ దాన్ కాఫీ. లయన్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ఎలిఫెంట్. నాట్, ఇట్స్ ఎ నెగిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్లోకి మార్చమన్నాడు. అంటే సో కానీ యాజ్ కానీ రావాలి. ఓకే, ఎలిఫెంట్ అనేది ముందుకెళ్ళిపోతుంది. ఎలిఫెంట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ lion. The Hindu is one of the most leading newspapers in India. సో ఇది ఏ సెంటెన్స్ అని అడుగుతున్నారు. మోస్ట్ లీడింగ్ అన్నాడు కాబట్టి అది సూపర్లేటివ్. ఓకే, చిన్న ట్రిక్స్ అండి ఇవి, చిన్న గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం చేసేయచ్చు బిట్స్. మనీ ఈజ్ మోర్ లిక్విడ్ దాన్ అని ఎక్కడ కనపడినా మన ఆన్సర్ కంపారిటివ్. షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్. ఇట్స్ అ సూపర్లేటివ్. No other Kaurava was as strong as Duryodhana. As strong as అన్నాడు కాబట్టి ఇది పాజిటివ్. Abdul Kalam is one of the greatest. It's a superlative. Nehru is greater than. It's a comparative. Some boys in the class are at least as clever as. It's a positive.
నెక్స్ట్, తాజ్ మహల్ ఈజ్ నాట్ ఓల్డర్ దాన్ సమ్ అదర్ బిల్డింగ్స్. దాన్, ఇట్స్ అ కంపారిటివ్. సీత ఈజ్ నాట్ ది క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ ది గర్ల్స్ ఇన్ ద క్లాస్. క్లవరెస్ట్, ఇట్స్ అ సూపర్లేటివ్. గీత ఈజ్ నాట్ సో క్లవర్ యాజ్ సీత. సో యాజ్, it's a positive. No other boy in the class is as brave as Ravi. ఇచ్చింది ఒక పాజిటివ్ సెంటెన్స్, దాన్ని సూపర్లేటివ్లోకి మార్చమంటున్నారు. అండ్ నో అదర్ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంది, మనం పాజిటివ్లో రాయాలి. సో రవి అనేవాడు ముందుకెళ్ళిపోతాడు. సూపర్లేటివ్లోకి మార్చమన్నాడు కాబట్టి అన్నిటికన్నా హయ్యెస్ట్ ఏది ఉందో అది చూసుకోవాలి. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. సో బ్రేవెస్ట్ అనేది కరెక్ట్. కాబట్టి రవి ఈజ్ ద బ్రేవెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. రవి ఈజ్ ద బ్రేవెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్, వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద ఏరియా, వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ అనుకుంటా. ఇన్ ద క్లాస్ వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ గోపాల్. ఇది యాజ్ టాల్ యాజ్ కాబట్టి ఇది పాజిటివ్లో ఉంది, మనల్ని కంపారిటివ్లోకి మార్చమన్నారు. సో కంపారిటివ్ అన్నాడంటే దాన్ రావాలి. సో టాల్ అన్నాడు కాబట్టి టాలర్ రావాలి. ఓకే, వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ గోపాల్. సో గోపాల్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఆప్షన్ 2 కరెక్ట్. గోపాల్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. చిరు ఈజ్ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్. సో బెటర్ దాన్ అన్నారు అంటే ఇది కంపారిటివ్లో ఉంది, సో మనల్ని పాజిటివ్లోకి మార్చమన్నారు. అంటే యాజ్ లేదా సో ఇది రావాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ చిరు. మోస్ట్ ఆఫ్ ఆల్ అన్నారు కాక మనకి ఆన్సర్లో వెరీ ఫ్యూ అని వస్తుంది. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ చిరు. ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వర్డ్. సో పాజిటివ్లోకి మార్చమన్నారు. మైటియర్ దాన్ అంటే ఇది కంపారిటివ్లో ఉంది, పాజిటివ్లో ఉంది, మనం నెగిటివ్ చేయాలి. ద స్వర్డ్ ఈజ్ నాట్ సో మైటీ యాజ్ ద పెన్. సో నెగిటివ్ వచ్చినప్పుడు సో యాజ్ వస్తుంది, అదే పాజిటివ్ వచ్చినప్పుడు యాజ్ వస్తుంది, పాజిటివ్ అయినప్పుడు. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ పీక్ ఇన్ ద వరల్డ్. దాన్ అంటే కంపారిటివ్. సో సూపర్లేటివ్ అంటే మోర్ కానీ మోస్ట్ కానీ రావాలి, లేదా హయ్యెస్ట్. సో హయ్యర్ అన్నారు కాబట్టి హయ్యెస్ట్ రావాలి. అండ్ ఇది పాజిటివ్లో ఉంది. సూపర్లేటివ్కి పాజిటివ్ నెగిటివ్ అని అట్లా ఏముండదు, ఓన్లీ మనం టెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హయ్యర్ అన్నారు కాబట్టి హయ్యెస్ట్ అనేది రావాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఈజ్ హయ్యెస్ట్ అనేది కూడా రాంగ్. ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. Lara is not so great as Tendulkar. Choose the comparative degree of this. Comparative అంటే దాన్ రావాలి, గ్రేట్ అన్నారు కాబట్టి గ్రేటర్ రావాలి. టెండూల్కర్ ముందుకెళ్తాడు. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. పురు ఈజ్ బ్రేవర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. సో సూపర్లేటివ్ డిగ్రీ అన్నారు కాబట్టి బ్రేవెస్ట్ రావాలి. పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. ఆరెంజెస్ ఆర్ చీపర్ దాన్ యాపిల్స్. పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు కాబట్టి మనం నెగిటివ్ చేయాలి, ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ చేయాలి. కాబట్టి సో యాజ్ అనేది వస్తుంది. ఓకే, యాపిల్స్
are not so cheap as oranges. It is the greatest battle of my life. Choose the positive degree. ఇచ్చిన క్వశ్చన్ పాజిటివ్లో ఉంది, మనం నెగిటివ్ చేయాలి. అండ్ పాజిటివ్ అన్నాడు కాబట్టి నాట్ సో అనేది రావాలి. నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ ఇట్. ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. సో కంపేర్ చేయాలి అంటే దాన్ రావాలి. ఆర్ నాట్ సో గుడ్ అన్నారు, సో మనం పాజిటివ్లో రాయాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ ఇండియన్ జనరల్స్. అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. గ్రేటెస్ట్ అంటే ఇది సూపర్లేటివ్లో ఉంది అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. సో మనం దీన్ని నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేసినప్పుడు సో యాజ్ వస్తుంది. గ్రేటెస్ట్ అన్నారు కదా ఇన్ ద వరల్డ్. సో నెగిటివ్ చేయాలి కాబట్టి ఆప్షన్ 4. No other soldier in the world was so great as Alexander. Pavan is not so intelligent as Shekhar. సో దీన్ని కంపేర్ చేయమన్నాడు. నాట్ అంటే నెగిటివ్లో ఉంది, మనం పాజిటివ్లోకి రాయాలి. దాన్ వస్తుంది. Shekhar is more intelligent than Pavan. No other river in the world is so long as Nile. సో ఇది నెగిటివ్లో ఉంది, సూపర్లేటివ్లోకి మార్చమన్నారు. సో లాంగ్ అన్నాడు కాబట్టి లాంగెస్ట్ రావాలి. మోస్ట్ లాంగెస్ట్ అనేది ఉండదు. సో ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఆప్షన్ 4 కరెక్ట్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అ పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ ఉండేదాన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. పాజిటివ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? ఒకవేళ అది పాజిటివ్ సెంటెన్స్ అయితే యాజ్ రావాలి. అది నెగిటివ్ అయితే కనుక సో యాజ్ రావాలి. రోజా ఈజ్ నాట్ సో టాల్ యాజ్ గీత. టాలెస్ట్ అంటే సూపర్లేటివ్ అయిపోతుంది. స్వీటెస్ట్ అంటే కూడా సూపర్లేటివ్ అయిపోతుంది. దాన్ అంటే కనుక కంపారిటివ్ అయిపోతుంది. సో మన ఆప్షన్ 3 పాజిటివ్ డిగ్రీ. సో ఇవన్నీ బిట్స్ ఇలా అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.